హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈరోజు మా ఇంటి ముందు గన్నేరు చెట్లు ఉంటాయి. నేను ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా షేర్ చేసిన కదా. సో ఇవే అవి, వాటికైతే చాలా ఫ్లవర్స్ చూసినాయి. నేనైతే మంచిగా తెంపేసుకొని పూజ అయితే వేసేసుకున్నా. సో మా పరి ఊరికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుందో ఏమో మరి. ఊరికైతే వెళ్ళింది పరి అంటే మాకు పూలు తెచ్చిచ్చే ఆమె. సో ఆమె మాకు ఇంటికే పూలు తెచ్చిస్తుంది అనమాట డైలీ పూజ కోసానికి. తనే ఊరికి వెళ్ళింది. తను వచ్చే వరకు ఈ పూలతోటే మేనేజ్ చేయాలి. సో మా పక్కింట్లో మందార పూలు పూసినాయి కానీ తెంపుకు రాలేదు. వాళ్ళైతే పైన ఉంటారు. సో వాళ్ళకి పోయి అడిగేంత టైం లేదన్నట్టుగా అడగలేదు. అండ్ సిటీలో వాటర్ ప్రాబ్లం ఎట్లుందో మీ అందరికీ తెలుసు. దానికోసానికే మా ఓనర్ అంకుల్ ఏమంటారు, ట్యాంకర్ ముందే బుక్ చేస్తే వస్తుంది, 1 డే ముందే ఏమో బుక్ చేస్తే వస్తుంది అనుకుంటా. ఆ రోజు వచ్చింది. సో తెప్పించి ట్యాంక్లో కింద సంపులో ఓపిస్తున్నారు. సో మా తమ్ముడు అయితే వచ్చిండు. యాక్చువల్లీ మా వారు లేరు, ఊరికి వెళ్ళారు. సో నేను ఒక్కదాన్నే పిల్లలతో ఇబ్బంది అయితే అన్నట్టు మా తమ్ముడు వచ్చిండు. మోస్ట్లీ ఎక్కువ మా వారు ఎప్పుడైనా పని మీద విలేజ్కి వెళ్తే మా తమ్ముడు వస్తాడనమాట నైట్ స్టే చేయడానికి. ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది నాకు కూడా అన్నట్టుగా. అండ్ ఒక మగ మనిషి ఉండాలి కదా, ఇద్దరు పిల్లలతో ఒక ఆడ మనిషిని వదిలేసి ఎవరు వెళ్ళలేరు కాబట్టి అట్లా. ఏందా అదే మొగోళ్ళు నేనున్నా, మా ఆయన 6 నెలలు వదిలేసి ఒక్కరిని నేనేమో మా అమ్మోళ్ళ ఇంటికి 2 రోజులు పోయినా. ఎవరు నేను తోడు ఉంచలేగా. నాకు మాత్రం తోడు మా తమ్ముడు. వాడు నాకంటే చిన్నోడు, వాడు నాకు తోడు. అంతే ఉంటుంది. ఏమంటారు, ఆడోళ్ళ చిన్నపిల్ల అయినా సరే ఏమంటారు, ఆడోళ్ళకి తోడు ఉండాలి. ఒక మగ మనిషిని తోడు ఇచ్చి తోలుతారు, షాప్లో పోతే అట్లాంటిది. ఇంకా ఓవర్ నైట్ వదిలిపెడతారా కదా. ఒక 2 రోజులు పోతే ఎవరినో ఒకరిని తోడు ఉంచే పోతారు. సో మా తమ్ముడు వచ్చేసిండని ఎగ్గు కూర వండిన. మోస్ట్లీ మా తెలంగాణలో ఏం చేస్తారంటే, ఎవరైనా ఇంటికి చుట్టాలు చెప్పక చేయకొస్తే కోడిగుడ్లు మాత్రమే దొరుకుతాయి కాబట్టి. అండ్ ఏమంటారు, మన మిడిల్ క్లాస్ వల్ల బడ్జెట్లో వచ్చేటివి అవే కదా, ఫాస్ట్గా టక్కన అయ్యేటి సింపుల్గా. సో అవే వండేసిన నేను. మా పాపకి ఉగ్గు అయిపోయిందనేసి అవి నానబెట్టేసిన. మా తమ్ముడు అయితే వర్క్ చేసుకుంటుండు. సో వాని పని వాడు చేసుకుంటుండు. ఇదైతే నెక్స్ట్ డే మనకి గొంతు అంత పట్టేసినట్టే బొంగురు వస్తుందనేసి నేను మిరియాల పాలు పెట్టిస్తే తాగేసిండు. అండ్ నేను ఆ రోజు చుక్కకూర పప్పు చేస్తున్నా పొద్దుగాల. సో చుక్కకూర పప్పు ఆల్రెడీ నేను దాన్ని ఏమంటారు, పుంటికూర తక్కువ షేర్ చేసినట్టు మన ఛానల్లో ఆల్రెడీ. మీరు కనుక చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో అన్ని ఆకుకూరలు నేను అదే ప్రాసెస్లో చేస్తాను. జస్ట్ ఆకుకూరలు మాత్రమే చేంజ్ చేస్తాను, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. సో మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీరు ఎట్లా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సుక్కకూరను మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే సుక్కకూర అంటాము, మరి ఇంకేమంటారు, ఏమైనా కొత్త పేరు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా ఆకుకూర ఉంటే అయితే ముందు రోజు రాత్రే తరిగి పెట్టుకుంటాను నేను. పొద్దుగా ఆగమా మీ పిల్లలతోటి గానే కాదు. అండ్ మా చిన్న పాప అయితే అసలు పనులు ఏం చేసుకొని వచ్చి మీదనే ఆడుతూ ఉంటుంది, మీదనే ఆడుకుంటూ ఉంటుంది. తను ఎక్కువ కింద ఆడుకునే పర్సన్ కాదు అస్సలు. మా పెద్ద పాప ఏంటంటే ఏదైనా ఒక బొమ్మ తన ముందు పెడితే దాంతో ఆడుకుంటుండే. నేనే కావాలి, మమ్మే కావాలి, వీళ్ళే కావాలని అస్సలు అనకపోతుండే. మా చిన్న పాప అయితే ఎంతమందిలో ఉండే నన్ను గుర్తుపట్టి నా మీద ఉరికొస్తూనే ఉంటాయి నా దగ్గరికి. అట్లా అనమాట. తనకు మెమరీ పవర్ ఎక్కువ. అండ్ నా ప్రజెన్స్ని ఎక్కువ కోరుకుంటుంది అనమాట. సో నేను కూడా నా ప్రజెన్స్ని కోరుకుంటుంది కదా అన్నట్టుగా ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. నేనైతే మంచి ఈ మధ్య మొన్న రీసెంట్గా అర్ధనారీశ్వర టెంపుల్ అని ఒక వ్లాగ్ పెట్టిన. ఇంత మంచి వ్లాగ్ అదైతే. నేను మంచిగా గుడి అంతా షూట్ చేసుకొచ్చి మంచి కంటెంట్ అంతా పోస్ట్ చేసిన ఆ వీడియోలో. అసలు దానికి వ్యూసే రాలేదు. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ని. మంచి కంటెంట్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. ఆ రోజైతే చుక్కకూర తొక్కు నూనె నేను అదే పెట్టుకొని తినేసినాము మేము. అండ్ మా తమ్ముడు నేను ఉంటే ఒక్క పూట ఇంట్లో వండుకొని తినడమే అది ఎక్కువ. మోస్ట్లీ బయటదే ప్రిఫర్ చేస్తాము మేము ఉంటే. మా వారు ఉంటే బయటది అస్సలు తిననీయరు అనమాట. ఆయనే వద్దు ఇంట్లో చేసుకో, వద్దు బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు, ఇంకా పిల్లలకు పాలిస్తున్నావు, చిన్న పాపకు పాలిస్తున్నావు, బయట ఫుడ్ తింటావా, వద్దు అంటారు. అసలు ఆయన దేరు. నీకేమేమి కావాలన్నా అన్నీ ఇంట్లో తెచ్చి పెడతా చేసుకో నువ్వే, కానీ బయటది వద్దు అంటారు ఆయన. కానీ నేను మా తమ్ముడు కలిస్తే మాత్రం బయటదే కావాలి, ఇంట్లో వండుకుంటూ మాత్రం అది తక్కువ. ఎప్పుడో ఒకసారి. ఆల్రెడీ పొద్దున్నే ఇడ్లీలు తీసుకొచ్చుకుంటాం బయట నుంచి, అవే తినేసిన. మధ్యాహ్నానికి మాత్రమే కర్రీ చేసిన. ఇదైతే నైట్ చికెన్ షవర్మా తీసుకొచ్చిండు నా కోసానికి. అసలు నేనైతే షవర్మా ఎప్పుడో మా పెద్ద పాప పుట్టినప్పుడు ఒక్కసారి తిన్నా అనుకుంటా. అది కూడా ఎక్కడ సిద్దిపేటలో తిన్నా. అదైతే నాకు అప్పుడు టేస్ట్ మస్తు నచ్చింది, ఇంకా కూడా గుర్తుంది ఆ టేస్ట్. అట్లనే ఉంటుంది అనుకొని నేను మా తమ్ముని షవర్మా తెమ్మంటే వాడు తెచ్చిండు. షవర్మా అట్లా అదే అంటారా,
నాకు అదే అంటారు అయితే నాకు కామెంట్ చేయరు, కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తున్నాను అనుకుంటున్నా. తెమ్మంటే తెచ్చిండు, బాగా ఫేమస్ రెస్టారెంట్ నుంచి తెచ్చిండంట వాడు. అయితే చండాలంగా ఉంది, ఏం మంచిగా లేదు, అంత పొగ ఎట్లనే ఉంది. కట్టెల పొయ్యి మీద ఉండి కట్టెలు చక్కగా మండకపోతే పొగ ఎట్లుంటాయి సేమ్ అట్లనే ఉంది, గడ్డి లెక్క, ఏం మంచిగా లేదు. అందులో మేయనీస్ ఇచ్చిర్రు, అదైతే ఇంకా చెత్త, ఏం మంచిలేదు. మేయనీస్ అయితే ఎంత టేస్ట్ ఉంటుంది చెప్పరు, మేయనీసో ఏమంటారు దాన్ని, ఏం మంచిలేదు. అదైతే వేస్ట్ తెచ్చుకుని నేనైతే సాస్ తోటే తిన్నా మొత్తం. ఆ మేయనీస్ కూడా ఏం మంచిగా లేదు. సో మా వారికి ఇట్లా తెచ్చుకొని తిన్నాం మేమని చెప్తే, అందుకే నేను చెప్తింటావా ఏం మంచిగా ఉండదని బయటకు చెప్తే మీరే వేసుకోవచ్చు కదా అని ఒక డైలాగ్ అయితే కొట్టిరు నాకు. నేను అది తిన్నంతసేపు మా తమ్ముడు అయితే మా చిన్న పాపని ఆడిచ్చిండు. సో ఇది మా తమ్ముడు నేను కలిస్తే ఇట్లుంటుంది అన్నట్టు. ఈసారి ఎప్పుడైనా ఫుల్ ఆగి పెడతాం మా తమ్ముడు నేను ఎట్లా స్పెండ్ చేస్తాం, ఎట్లా స్టే చేస్తాం అనేది. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన, బాయ్.